హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి లిక్విడ్ గురించి చెప్తానండి. ఇది కలర్ ఫిక్సర్ అండి. ఇది నేను అమెజాన్ నుండి తెప్పించుకున్నానండి. కలర్ ఫిక్సర్ మన కొత్త బట్టలు కాటన్వి కానీ సిల్క్వి కానీ ఈవెన్ పట్టు శారీస్ కూడా అండి కలర్ పోతుంది అని మనకు డౌట్ అనిపిస్తే ముందుగా మనం ఈ కలర్ ఫిక్సర్లో వాష్ చేసుకోవాలి. ఇది 300 రూపీస్కి వచ్చిందండి అమెజాన్లో. 319 రూపీస్. చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఇదివరకు ఒకసారి ఒక బాటిల్ వాడాను. చాలా బాగుందని సరే ఒక వీడియో చేద్దామని చెప్పేసి మళ్ళీ తెప్పించాను. కొత్తవి కాటన్వి పట్టు శారీసు ఏవైనా కూడా మనం ఈ కలర్ ఫిక్సర్ తోటి కలర్ పోకుండా వాష్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ కానీ బకెట్ కానీ ఏదన్నా తీసుకొని ఒక శారీకి సరిపడినన్ని నీళ్ళండి, ఒక 3 లీటర్స్ 4 లీటర్స్ అలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక శారీకి ఈ ఒక కప్ ఆ పైన మూతుంది కదండి, ఆ క్యాప్ అంత లిక్విడ్ వేసుకోవాలండి. ఒక శారీకి ఒక క్యాప్ అంత లిక్విడ్ సరిపోతుంది. ఇంకా లిక్విడ్ వేసి కొంచెం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇది నాది పట్టు శారీ అండి, గద్వాల్ శారీ. ఇంకా కలర్ పోతుంది, డ్రై వాష్కి ఎందుకు, మనం ఇంట్లోనే ఉతుక్కోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇంకా ఈ శారీని ఇంట్లోనే వాష్ చేసుకుంటున్నాను. ముందుగా మనం ఇలా కలర్ ఫిక్సర్లో వేసుకున్నాం అనుకోండి, ఇంకా అస్సలు కలరు పోయే మాటే ఉండదండి. ఇంకా అలా ఉన్న కలర్ దానికి అట్లా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. కొంచెం కూడా కలర్ వెళ్ళదు. ఇలా మనం కలర్ ఫిక్సర్లో ఒక 5 నుండి 10 నిమిషాల సేపు అలా నానబెట్టుకోవాలండి. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. కొంచెం అంటే కొంచెం కూడా కలర్ రాలేదు. చూడండి. ఫస్ట్ టైం అనుకోండి అసలు షాంపూ కూడా పని లేదు. ఊరికే అలా కలర్ ఫిక్సర్లో వేసి మనం మామూలు వైట్ వాటర్లో జాడించుకొని ఆరేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏదన్నా లైట్గా దుమ్ము కానీ ఫాల్స్కి అలా లైట్గా ఉంటే కూడా దీంతో వెళ్ళిపోతుందండి. ఇంకా షాంపూ వేసే పని కూడా లేదు. కొంచెం మురిగ్గా ఉందనుకోండి ఇలా నానబెట్టి మళ్ళీ మనం షాంపూలో ఉతుక్కొని ఆరేసుకోవాలి. నేనైతే ఇది కొత్తదేనండి శారీ. ఇంకా అసలు దానికి ఏం డస్ట్ లేదు. ఏదైనా కొంచెం ఉంటే ఫాల్కి దీంతోటే క్లీన్ అయిపోతుందని ఇలా ఒక 5 నిమిషాలు వాటర్లో నానబెట్టాలి. ఇంకా నానబెట్టాక చూడండి 10 నిమిషాల తర్వాత అసలు కొంచెం కూడా కలర్ రాలేదు. చూడండి. ఇలాగా ఇందులో నుండి తీసేసి మళ్ళీ ఒకసారి మంచినీళ్ళల్లో జాడించుకొని ఆరేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. కావాలి లైట్గా అంటే మీరు కొంచెం గంజి కూడా పెట్టుకోవచ్చు. చూడండి వాటర్ ఎలా ఉన్నాయో. కొంచెం అంటే కొంచెం కూడా కలర్ రాలేదు. కలర్ అలా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఏదో కొంచెం డస్ట్, శారీకి ఉన్న డస్ట్ తప్ప అసలు కలర్ కొంచెం కూడా రాలేదు. ఇంకా శారీ మంచినీళ్ళల్లో పిండి ఆరేసుకుంటే సరిపోతుంది. అంతే అండి.